వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామ గిరిజనుల శ్మశాన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన జడపల్లి రమణయ్య అనే వ్యక్తి ఆక్రమించి గిరిజనులపై అసభ్యకర పదజాలంతో దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గిరిజనుల జిల్లా అధ్యక్షుడు తలపల చెంచు మల్లికార్జునరావు శనివారం స్థానిక గిరిజనులతో కలిసి బాలాయపల్లి ఎస్ఐ గోపికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులపై దౌర్జన్యం చేసిన జడపల్లి రమణయ్యపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనుల పూర్వీకుల నుండి ఖననం చేసే శ్మశాన స్థలాన్ని అధికార పార్టీ చోటా నేత జడపల్లి రమణయ్య అనే వ్యక్తి దురాక్రమణ చేశాడన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం మాది దిక్కున్న చోట చెప్పుకోండి అని గిరిజనులను బెదిరించడం బాధాకరమన్నారు. అంతేకాకుండా గిరిజన శ్మశానంలోకి వెళ్లనివ్వకుండా సోలార్ ఫెన్సింగ్ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శ్మశాన స్థలం ఆక్రమణతో కాలనీలో ఎవరు మరణించినా ఖననం చేసేందుకు స్థలం కరువవుతుందన్నారు. ఇకనైనా శ్మశాన స్థలం ఆక్రమణ తొలగించి ఆక్రమణదారుల నుండి శ్మశాన స్థలంను విడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మహిళా నాయకురాలు వెలుగోటి రేవతి, తిరుపతి రాములమ్మ, కల్పన, చిరంజీవి, మన్నూరు ఎస్టీ కాలనీ గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా శ్మశానం వదులుకొని ఉండదు. తరాల నుంచి ఉన్నది, తరాల నుంచి ఉన్నది శ్మశానం. ఇప్పుడు అక్కడ ఇప్పుడు వచ్చే మధ్యలో మా చెట్లు మేము సాగుకుంటున్నాము, లెక్కలో పెట్టుకున్నాము. నిన్న మేము రావంతా అయిపోయాను సార్. జనసన్న కోసేయాలని వచ్చిన్నారు, కొయ్యాలనే వచ్చిన్నారు. శ్మశానంగా ఈ స్థలం కావాలని చెప్పి నా పేరు లక్ష్మయ్య, మన్నూరు గ్రామం బాలాయపల్లి మండలంలో మా శ్మశానం వాళ్ళు కబ్జా చేసుకొని చెట్లు నరుక్కుంటా ఉంటే మేము అడిగితే మీరు ఏమైనా చేసుకోబోండి అని మాకు చెప్పని వచ్చింది. అదేమనంటే సోలార్ కూడా పెట్టాడు. ఏంటంటే ఆ సోలార్ పెడితే మేము పశువులు వస్తున్నాయి మా తోటలేకంటే ప్రతి కబ్జా ఇస్తున్నాము. దానికన్నా చెట్లు నరుక్కుంటూ పోతే ఉంటే మేము 3వ రోజు పోయి అడ్డించుకున్నాము. ఇంకా కానీ కొట్టబాకంటే ఏమన్నా చేసుకోబో అని చెప్పుకొచ్చినారు. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు తలపల చెంచు మల్లికార్జునరావు. నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యానాది సంక్షేమ సంఘానికి. బాలాయపల్లి మండలం మన్నూరు ఎస్టీ కాలనీలో గత 4 రోజుల క్రితం ఎప్పటి నుంచో గత వాళ్ళ పూర్వీకుల కాల నుంచి కూడా శ్మశానం ఉంది గిరిజన కాలనీకి. ఆ శ్మశానంలో వాళ్ళ పూర్వీకులందరినీ కూడా ఎవరైనా చనిపోతే అక్కడ పూడ్చుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక 4 రోజుల క్రితం జడపల్లి రమణయ్య అనే వ్యక్తి తన అధికార బలాన్ని ఉపయోగించి ఆ శ్మశానాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నించే క్రమంలో ఒక 50 సంవత్సరాల చెట్లు, నేరేడు చెట్లు, వేప చెట్లు కొట్టేసుకొని అక్రమంగా అతను తరలించుకొని పోతూ ఉంటే ఈ విషయం స్థానిక గిరిజనులకు తెలిసి, ఇదేందయ్యా ఇది మా శ్మశానాన్ని నువ్వు ఆక్రమించి మా చెట్లు నువ్వు కొడతా ఉన్నావు, మా శ్మశానం చుట్టూ కూడా నువ్వు వైర్ లాగి ఫెన్సింగ్ నాడుతూ ఉన్నావు,
నీకు ఎవరిచ్చారా ఈ హక్కు అని చెప్పి అడిగితే మీరు ఎక్కడైనా చెప్పుకోబోంటారా, మీరెవరు మమ్మల్ని చేసేదానికి, మీకు అంత బలం ఉందా, ఏనాది నా కొడకల్లారా అని చెప్పి కులం పేరుతో దూషించడమే కాకుండా అడ్డు వచ్చిన గిరిజనులపై దౌర్జన్యం చేసిన జడపల్లి రమణయ్య పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టాలని చెప్పేసి ఈరోజు స్థానిక బాలాయపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి దీన్ని విచారించి అతనిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి హామీ ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, మా సంక్షేమ సంఘం తరఫున, మీకు అతనికి రాజకీయ బలం ఉంది నాకని చెప్తా ఉన్నాడు. మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలించడానికే కానీ ఇలాగా గిరిజనుల యొక్క శ్మశానాలను కూడా ఆక్రమించుకొని మీ యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి కాదు. ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు ఎలా జన్మించినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుందో తల్లి గర్భం అనేది, శ్మశానం కూడా అంతే పవిత్రమైనది. ఎందుకోసం అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత భూగర్భంలో అతన్ని మనం కలుపుతాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అటువంటిది ఈరోజు శ్మశానాన్ని, అంత పవిత్రమైన శ్మశానాన్ని ఈరోజు మీరు అధికార బలం ఉందని చెప్పి ఆక్రమించుకుంటా ఉంటే రేపు తల్లి గర్భాన్ని మీరు ఈ విధంగా కబ్జా చేయని చెప్పి గ్యారంటీ ఏముంది? ఇటువంటి దౌర్జన్యాలని మేము ఖచ్చితంగా మా సంక్షేమ సంఘం తరపున మేము అరికడతా ఉన్నాము. ఇటువంటి దౌర్జన్యాలను ఇంకోసారి ఎవరైనా చేస్తే కూడా దాని గిరిజన తరపున మేము ఎక్కడికైనా వచ్చి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తూ, వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా మా కార్యక్రమం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. దీనిపై పోలీసు వారు కూడా మాకు స్పందించారు. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ కలిసి దానిపైన సర్వే చేసి మా గిరిజనులకి శ్మశానం ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.